నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. మేమంతా భారతీయులం. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న రీతులు ఉన్నా కూడా దేశాన్ని కాపాడటంలో మేమంతా ఏకమవుతాం అని మరొక్కసారి రుజువు చేయాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అనంటే, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి ఆ విచ్ఛిన్నం చేసిన దేశాల్లో ముక్కల్లో రాజులుగా మారి బానిసలుగా మనల్ని మార్చడానికి దేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకు చూసాం రాజా, తమిళనాడుకు సంబంధించి ఏం వ్యాఖ్యలు చేశాడు అనేది. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు కర్ణాటకలో ఎలా మారుమోగాయి అనేది. రాకెట్ లాంచింగ్ సమయంలో ఇచ్చిన యాడ్లో చైనా జెండా ఎలా వచ్చింది అనేది. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడి ఇక్కడ భారతీయ సంస్కృతి, భారతీయ మహిళలను గనక తమ ఆధీనంలోకి తీసుకుంటే సంస్కృతి మీద దెబ్బ కొట్టినట్టే అని ఫీల్ అవుతున్న వాళ్ళ తత్వాలను చూస్తుంటే, ఇప్పుడు కూడా మనందరం ఏకతాటి మీదకి రాకపోతే ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి తీసుకొచ్చిన స్వతంత్రానికి అర్థం లేకుండా పోతుంది. స్వతంత్రం వాళ్ళు తీసుకొచ్చారు, మా పని అయిపోయింది, ఆ స్వతంత్రాన్ని అనుభవిద్దామనే రోజులు పోయినాయి. తీసుకొచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాలంటే మేమేం చేయాలి అనే రోజులు మొదలయ్యాయి. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే, కేరళలో ఒక ఫెస్ట్ జరిగింది, దానికి సంబంధించి నేను చెప్తాను. కేరళలో జరిగిన పాలస్తీనాకు అనుకూల ఉద్యమం పేరుతోటి ఎస్ఎఫ్ఐ ఒక ఫెస్ట్ ఏర్పాటు చేసింది. ఇంటిఫదా అంటే ఏంటంటే ఇజ్రాయిల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా తిరుగుబాటు. మరి పాలస్తీనా తిరుగుబాటుకి మద్దతునిచ్చే ఇంటిఫదా అనే పేరుతోటి ఎస్ఎఫ్ఐ తెలుసు కదా మీ అందరికీ, జాతీయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం ఈ ఎస్ఎఫ్ఐ. ఆ పాలస్తీనాకు సంబంధించిన అనుకూల ఉద్యమం ఇంటిఫదా పేరుతోటి కేరళలో ఒక ఫెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, కేరళను పాలస్తీనాగా మార్చాలనుకుంటున్నారా? పాలస్తీనా నినాదాన్ని కేరళ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా? భారతదేశంలో చాలా జరుగుతున్నాయి. దీని మీద, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఒక పేరు పెట్టి ఒక ఫెస్ట్ చేయడం రావట్లే. పశ్చిమ బెంగాల్లో సందేశ్ కలిలో ఆడోళ్ళ మీద జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఒక నినాదం చేయడం రాలే. కానీ పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేసే దాడులకు వ్యతిరేకంగా ఉన్న ఒక ఉద్యమం పేరు ఇంటిఫదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారంటే దేనికోసం? ఏ ఆలోచనతోటి? ఏ బీజాన్ని అక్కడ ఉన్న విద్యార్థి లోకంలో వేయడానికి? పాలస్తీనా సంబంధించిన విభజిత ప్రాంతాన్ని ఇంటిఫదా గుర్తించేటటువంటి తరహా పేరును పెడుతూ ఈ కార్యక్రమాన్ని కాలేజ్ ఫెస్ట్ పెట్టడానికి సిద్ధమైంది. ఏబీవీపీ దాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసి గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దీంతో గవర్నర్కి ఫిర్యాదు చేయడంతోనే ఆపలేదు ఏబీవీపీ, అక్కడ ఉన్నది ఉద్యమం కూడా చేసింది. దీంతో ఛాన్సలర్ జోక్యం చేసుకొని ఎక్కడో వేర్పాటువాద ఉద్యమాన్ని మనం తీసుకొని మన రాష్ట్రంలో ఎందుకు అంటూ కేరళ యూనివర్సిటీ ఫెస్ట్ అని పెట్టుకోండి అని దానిని సరిచేసింది. అంటే ఏబీవీపీ నాయకులు అక్కడ గుర్తించి ఎక్కడో వేర్పాటువాద ఉద్యమంతో మనం ఫెస్ట్ చేసుకోవడం ఎందుకు, దాన్ని మార్చేయండి, కేరళ యూనివర్సిటీ ఫెస్ట్ అని పెట్టుకోండి అని వాళ్ళ ఉద్యమం వల్ల, వాళ్ళు గవర్నర్కి ఫిర్యాదు చేయడం వల్ల జరిగింది. కానీ లేకపోతే దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తే ఎక్కడో వేర్పాటు ఉద్యమంతో ఇక్కడ ఒక ఫెస్ట్ చేయడం ద్వారా ఏం నేర్పాలి అనుకున్నారు అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కానీ ఆ ఫెస్ట్కి వచ్చే స్టూడెంట్స్కి కానీ? పరిస్థితి అంతా చూస్తుంటే ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు కేరళను కూడా పాకిస్తాన్ తరహాలో ఒక దేశాన్ని ప్రకటించుకోవాలని చేస్తున్న కుట్రన. ఈరోజు దేశంలో చాలా 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 అన్యాయాలు జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలుగా వాటికి భారతదేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడానికి రేపు రాబోయే యువ గలంలాగా ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడో పక్క దేశాలలో ఉద్యమాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అంటించే ప్రయత్నం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇలాంటి వాటికి అడ్డుకట్టు పడాలి అంటే మొదట్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, భారతదేశం అంతా కూడా సంఘటితమై, భారతీయులంతా కూడా సంఘటితమై దేశాన్ని రక్షించుకోవడంలో ఒక సమిధలుగా మారాల్సిన అవసరం ఆసన్నమవుతుంది. కొంచెం అప్రమత్తంగా ఉన్న ఈ దేశాన్ని చీల్చడానికి, ఈ దేశంలో మత విధ్వంసాలు రెచ్చగొట్టడానికి, ఈ దేశంలో వ్యతిరేక భారత నినాదాలను నింపడానికి చాలా కుహాన శక్తులు ఎదురు చూస్తున్నాయి. ఆ శక్తులకు చెక్కు పెట్టకపోతే ఈరోజు కాకుండా రేపు మన భావితరాలు కష్టాల పాలవ్వక తప్పదు. ఆలోచిద్దాం. వేసే ప్రతి అడుగులో, వేసే ప్రతి ఊటులో
భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి అనేది. ఎస్ఎఫ్ఐ కేరళ ఫెస్ట్కి ఇంటిఫాదా పెట్టడంలో ఆంతర్యం ఏంటి అనుకుంటున్నారు? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.